ఎంత పాంప్లెట్ అది వేదిక ముందు కూర్చున్నటువంటి అక్క చెల్లెలకి అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మండల స్థాయి అలాగే ఈ కార్యక్రమం ఇది అధికారిక కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇక్కడ జరిపించడానికి విచ్చేసినటువంటి మండల అధికారులకి గ్రామాధికారులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జూన్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న సెప్టెంబర్ 20వ తేదీకి కరెక్ట్గా 100 రోజులు పూర్తయింది. మరి 100 రోజుల పాలన ఎలా ఉండాలి అని పాలన ఎలా ఉందని ఒకసారి చూసుకుంటే ఈ 100 రోజుల్లో సుమారు 100 కార్యక్రమాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు కానీ ఇవ్వనవి కానీ సుమారు 100 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా అందరికీ తెలియవు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5,000 10,000 ఇచ్చి ఇస్తామని చెప్పి పిల్లలకు బెల్లం రాసినట్టు చూపించి ఊరించి ఇచ్చేవారు. మనది అటువంటి ప్రభుత్వం కాదు, మనది మంచి ప్రభుత్వం. మరి మంచి ప్రభుత్వం అంటే ప్రజల బాగోగులు ఎప్పుడు ఎలా ఉండాలో ఏం చెయ్యాలో ఆటోమేటిక్గా అన్ని కార్యక్రమాలు జరుగుతూ పోతూ ఉంటాయి. మనందరం చూసాం. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకమే మనకి పెన్షన్ ని 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పాడు. 2019 ఎన్నికల్లో నేను ముఖ్యమంత్రి అయితే 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని. 1,000 రూపాయలు ఎప్పుడు పెంచాడు అతను? పెంచుకుంటూ పోయాడు 5 సంవత్సరాలు. 250 చెప్పు. కానీ మన ప్రభుత్వం అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ ని జూలై 1న 4,000 రూపాయలు చేసి దాన్ని ఏప్రిల్ 1 నుంచి దాన్ని అమలు చేసే విధంగా ఏప్రిల్ మే జూన్ కలిపి ఆ 3,000 రూపాయల బకాయితో పాటు 4,000 రూపాయలు కలిపి జూలై 1వ తేదీనే మనం పెన్షన్ పంచడం. ఇంటింటికి వెళ్ళి తెల్లవారి 6 గంటలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టారు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ అదే సమయంలో మనం ఎప్పుడు కూడా పెన్షన్లు తీసేయడం కానీ ఎవరివి కక్షపూర్వ చర్యలు చేయలేదు. అప్పటి వరకు ఎవరైతే పెన్షన్ అర్హులుగా ఉన్నారో ప్రభుత్వం ఇస్తుందో పెన్షన్ వారందరికీ కూడా పెన్షన్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో అలా జరిగిందా? లేదు. వీళ్ళు తెలుగుదేశం కార్యకర్తలని, ఇది బీజేపీ వాళ్ళని, ఇది జనసేనాలని, వీళ్ళు అర్హులు కాదని పెన్షన్లు తొలగించి తమకు నచ్చిన వారికి పెన్షన్లు ఇచ్చారు. కానీ మన ప్రభుత్వంలో అటువంటి సమస్య లేదు. అర్హులందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మొన్న సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం పడింది. మరి ఆదివారం పూట అధికారులు సెలవులో ఉంటారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మళ్ళీ సోమవారం 2వ తారీఖు పడిపోతుందని 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ ఆగస్టు 31వ తేదీ ఉదయమే 6 గంటలకల్లా మళ్ళీ పెన్షన్లు పంచామంటే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా మాట అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో మళ్ళీ కొత్త పెన్షన్ల కోసం చాలా మంది కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు వస్తాయని తప్పకుండా మరొక 3 నెలల కాలంలో కొత్త పెన్షన్లు వస్తాయి. అర్హులందరికీ కూడా మళ్ళీ ఆ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల ముందు మనకు మాట ఇచ్చారు. నిరుద్యోగ యువతకి సుమారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జూన్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న సెప్టెంబర్ 20వ తేదీకి కరెక్ట్గా 100 రోజులు పూర్తయింది. మరి 100 రోజుల పాలన ఎలా ఉండాలి అని పాలన ఎలా ఉందని ఒకసారి చూసుకుంటే ఈ 100 రోజుల్లో సుమారు 100 కార్యక్రమాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటలు కానీ ఇవ్వనవి కానీ సుమారు 100 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది.
అయితే ఇవన్నీ కూడా అందరికీ తెలియవు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5,000 10,000 ఇచ్చి ఇస్తామని చెప్పి పిల్లలకు బెల్లం రాసినట్టు చూపించి ఊరించి ఇచ్చేవారు. మనది అటువంటి ప్రభుత్వం కాదు, మనది మంచి ప్రభుత్వం. మరి మంచి ప్రభుత్వం అంటే ప్రజల బాగోగులు ఎప్పుడు ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో ఆటోమేటిక్గా అన్ని కార్యక్రమాలు జరుగుతూ పోతూ ఉంటాయి. మనందరం చూసాం, ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకమే మనకి పెన్షన్ ని 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పాడు. 2019 ఎన్నికల్లో నేను ముఖ్యమంత్రి అయితే 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతానన్నాయి. 1,000 రూపాయలు ఎప్పుడు పెంచాడు అతను? పెంచుకుంటూ పోయాడు 5 సంవత్సరాలు, 250 చెప్పు. కానీ మన ప్రభుత్వం అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ ని జూలై 1న 4,000 రూపాయలు చేసి దాన్ని ఏప్రిల్ 1 నుంచి దాన్ని అమలు చేసే విధంగా ఏప్రిల్ మే జూన్ కలిపి ఆ 3,000 రూపాయల బకాయితో పాటు 4,000 రూపాయలు కలిపి జూలై 1వ తేదీనే మనం పెన్షన్ పంచడం, ఇంటింటికి వెళ్ళి తెల్లవారి 6 గంటలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టారు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ అదే సమయంలో మనం ఎప్పుడు కూడా పెన్షన్లు తీసేయడం కానీ ఎవరివి కష్టపూర్వ చర్యలు చేయలేదు. అప్పటి వరకు ఎవరైతే పెన్షన్ అర్హులుగా ఉన్నారో, ప్రభుత్వం ఇస్తుందో పెన్షన్, వారందరికీ కూడా పెన్షన్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో అలా జరిగిందా? లేదు. వీళ్ళు తెలుగుదేశం కార్యకర్తలని, వీళ్ళు బీజేపీ వాళ్ళని, వీళ్ళు జనసేనాలని, వీళ్ళు అర్హులు కాదని పెన్షన్ తొలగించి తమకు నచ్చిన వారికి పెన్షన్లు ఇచ్చారు. కానీ మన ప్రభుత్వంలో అటువంటి సమస్య లేదు. అర్హులందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మొన్న సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం పడింది. మరి ఆదివారం పూట అధికారులు సెలవులో ఉంటారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మళ్ళీ సోమవారం 2వ తారీఖు పడిపోతుందని 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ ఆగస్టు 31వ తేదీ ఉదయమే 6 గంటలకల్లా మళ్ళీ పెన్షన్లు పంచామంటే అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా మాట అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో మళ్ళీ కొత్త పెన్షన్ల కోసం చాలా మంది కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు వస్తాయని తప్పకుండా మరొక 3 నెలల కాలంలో కొత్త పెన్షన్లు వస్తాయి. అర్హులందరికీ కూడా మళ్ళీ ఆ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల ముందు మనకు మాట ఇచ్చారు, నిరుద్యోగ యువతకి సుమారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.